సార్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక యాడ్ తీసి కంపేర్ టు అదర్ షోరూమ్స్ మీరు కంపేర్ చేసుకుంటే నా దగ్గర చాలా తక్కువ ఎస్టిమేషన్ స్లిప్ కూడా ఇస్తాను, కావాలంటే అదే వెళ్ళి చెక్ చేసుకోండి, ఈ రోజు కూడా అదే సార్, ఈ రోజు ఫోటోస్ తీసుకోండి, వీడియోస్ తీయండి, ఇన్ని ఎలో చేస్తున్నారు లలితలో. ఎక్కడ ఏ పెద్ద పెద్ద షోరూమ్స్ లో కూడా కనీసం ఫోటో కూడా తీయలేడు, వీడియో కాల్ చేయండి అంటారు. ఎప్పుడు థ్రెటనింగ్ కాల్స్ రాలేదా మీకు? కావాలని ఇలా చేస్తున్నారు మీరు మా బిజినెస్ ని? నాకు కాల్ రాదంటే నేను ఫోన్ యాక్చువల్గా నేను కొత్త నెంబర్ ఎత్తను మేనేజర్స్ కి. లేదు సార్, అలాంటి ఏం లేదు. బట్ జలస్ ఉంటుంది, అది మీకు నేను దాని గురించి పెద్దగా చెప్పను అనమాట. అందరికీ ఒక జలస్ ఉంటుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈరోజు ఎక్కడ ఉన్నాను. ఒక్క షోరూమ్ నుంచి ఈరోజు 44 షోరూము. రేపు 26వ తేదీ జనవరి 26వ తేదీ గాజువాక ఓపెనింగ్ ఉంది. 1వ తేదీ ఫిబ్రవరి చిత్తూరు ఓపెన్ చేస్తున్నాము. సో టోటల్గా చేస్తూ ఉన్నాము, స్లోగా పెరుగుతున్నాము. ఎందుకంటే బిజినెస్ అంటే నార్త్ ఇండియనే ఎలాంటి బిజినెస్కైనా. అలాంటిది టాటా, రిలయన్స్ ఇలాంటి వాళ్ళని కూడా, వాళ్ళు కూడా జ్యువెలర్స్లో ఉన్నారు సార్, అదే చెప్తుంది. టాటా అలాంటి వాళ్ళని కూడా ఎక్కడ కూడా పెంచకుండా వాళ్ళని పెంచుకొని పైకి వచ్చేసారు మీరు వాళ్ళని అందరినీ. నేను అట్లా చెప్పను. నేను నా వర్క్ హానెస్ట్గా చేస్తున్నా. నాకు ఒకటే అబద్ధం చెప్పడం తెలియదు. అన్యాయంగా నాకు డబ్బులు వద్దు, న్యాయంగా వస్తే చాలు. ఒక్కరిని ఏం మార్చేసి నేను కూడా కథలు చెప్పి నేను కూడా బజార్ లాగానే చేసుకుంటే నేను చాలా సంపాదిస్తాను, 8 to 10% సంపాదిస్తాను. ఇంకా నేను ఇంత అమ్మాల్సిన అవసరం లేదు. నేను ఇంకా మంచి మార్జిన్తో ఉంటా. వాళ్ళతో 1%, 2% డిఫరెన్స్ పెట్టుకున్నా చాలు, నాకు అంత అవసరం లేదు. మంది మీరు కంపేర్ చేసుకుంటే 7 to 8% మీకు డిఫరెన్స్ చాలా ఐటమ్లో కనబడుతుంది. నేనే చాలా ఐటమ్స్ కొన్నాను సార్. మీరు చెప్పాను కదా సార్, ఎస్టిమేట్ సార్. ఈ రోజు కూడా సార్ మీరు ఎన్ని మందిని మీట్ అయినారు, మీరు ఎన్నో పబ్లిసిటీలో ఎన్నో చూస్తూనే ఉంటారు కదా. ఎప్పుడైనా కూడా ఒక్క జ్యువెలర్స్ ఎవరైనా కూడా ఏ వ్యాపారం అయినా కూడా ఒకసారి ఏడో చెప్పాడా, ఈ ఎస్టిమేట్ స్లిప్ తీసుకో, సారీ ఫోటో తీసుకో, 4 షాప్లో కంపేర్ చేయి, ఎక్కడ తక్కువ అంటే అక్కడ కొనుక్కోమని చెప్పలేదే. మీరు చెప్తేనే కొనుక్కోవాలనిపిస్తుంది. నేను చెప్పేలాగా ఏ వ్యాపారస్తుడు ఎప్పుడైనా కూడా మీరు ఏ మ్యాటర్నా ఎత్తుకోండి, ఎక్కడ కూడా అది ఉండదు. చదువు రాని వాళ్ళు కూడా ఎక్కడ కొన్నామమ్మా చాలా బాగుంది మోడల్ అంటే గుండాయిన్ షాప్లో కొన్నానమ్మా అంటారు. ఒక స్టోరీ కూడా వచ్చింది, అది పని మీకు చెప్తాను అన్నమాట. చెన్నై ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో ఎలా ఉంటారు జనం, లలిత జ్యువెలరీస్లో అలా ఉంటారు. అదంతా దేవుడు ఆశీర్వాదం. సో మనం అంతా హానెస్ట్గా ఎంత నిజాయితీగా చేస్తామో ఫ్యూచర్లో మనకు ఉంటుంది. మనం ఒకే రోజులో కస్టమర్ని నాకు అది రాదు సార్, నేను అట్లా చేయలేను, నేను అట్లా ఊహించుకో కూడా లేను. నాకెంత లాభం అవసరం లేదు. నేను ఎక్కువ అమ్ముతా, 30,000 కోట్లు అమ్ముతాము, 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ చేద్దాం, కానీ పర్సెంటేజ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చి నేను పెంచను. మీకు 9 years ఉన్నప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అన్ని ఇయర్స్లో రాని ఆలోచన ఐ థింక్ ఒక 5 to 6 years బ్యాకే 7 years ఈ గుండె వేసుకొని లేదు సార్, గుండు వేసుకుని చాలా సంవత్సరం 10 years అయింది. లేదు సార్, మోర్ దెన్ 10 years సార్. ఏమంటే సార్ అది సార్ మీరు టీవీలో చూసేది నాకు ఇప్పుడు చూస్తున్నా. అదే టీవీలో నేను అంటాను, దాని ముందరే నేను గుండు నేను చూసేది టీవీలో. అవును సార్, టీవీలో చూసి 5 to 6 years అంతే కదా. అవును సార్. ఎందుకు అనిపించింది సార్ మనం ఇట్లాంటి యాడ్ ఇస్తేనే సక్సెస్ అవుతాం అని ఎవరైనా చెప్పారా? మీకంతటి మీకు అనిపించిందా? నేను షాప్ ఓనర్గా నేను చెప్పాను, మనం తప్పు చేయడం లేదు కదమ్మా, మనం కరెక్ట్గానే అమ్ముతున్నాం కదా. అప్పుడు మనం ఎస్టిమేట్ స్లిప్ ఇస్తాము, ఫోటో ఇస్తాము కస్టమర్ని, వాళ్ళు కంపేర్ చేసుకొని. ఇప్పుడు మనం చెప్తాం సార్, ఇప్పుడు మేము ఆఫీస్లో ఏం మాట్లాడతాము, మనం ఇచ్చేలాగా ఎవరివ్వరు. అవును, మనం ఇచ్చేలాగా ఎవరివ్వరు కదా, ఆ నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకం ఉండినప్పుడు నువ్వు ఎందుకు దాన్ని కమర్షియల్గా మార్చలేదు? మార్చు. అప్పుడు నేను దాన్ని సార్ ఇది ట్రూత్, ఇది మా బ్యాక్ ఆఫీస్లో మేము మాట్లాడేది, ఇది ట్రూత్, మేము ఇచ్చేలాగా ఎవరివ్వరు. ఆ మాట నేను పబ్లిక్కి చెప్పొచ్చాను. అందుకు మీరు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూమ్లు కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఆ మాట ఎవరు చెప్పరు. ఇంకోటి పెద్ద పెద్ద షోరూముల్లో మనం చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ని పైనుంచి కిందికి మొత్తం నగలు పెట్టేసి అన్ని ఫ్లోర్లు స్టెప్స్ దిక్కుంటూ యాడ్లు ఇస్తారు. బట్ లలిత జ్యువెలరీస్కి హీరోయిన్, విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వన్ అండ్ ఓన్లీ కిరణ్ గారు. సార్ నేను కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు 10 హీరోయిన్ని మనం కూడా సైన్ చేద్దాం సార్, సైన్ చేద్దాం. ఆ డబ్బులు ఎవరు పే చేస్తారు? మీరు ఉంగరం కొన్నారు కదా, దాని మీద కూడా ఆ హీరోయిన్ అమౌంట్ ఏమి ఇస్తామో దాని మీద కూడా ₹1, ₹2, ₹5 ఛార్జ్ మీకు ఇంక్రీజ్ అవుద్ది. అవునా? అవును. అప్పుడు నేను ఓకే కదా సార్, గుండుగా ఉన్నాను, పర్వాలేదు కదా, నన్నే చూడండి. ఎందుకు నేను ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలా, మళ్ళీ మీకాడ వసూలు చేసుకోవాలా? గోల్డ్ కూడా అసలు పెట్టరు కదా మీరు? లేదు సార్, నేను ఈ మధ్య సార్ కొంచెం ఒక 4-5 yearsగా నా వైఫ్ ఎక్కడో జాతకం చూపిస్తే ఇది వేసుకుంటే మంచిది అని సరే వేసుకుంటాను.
ఇది వచ్చి కొంచెం కోపం తక్కువ వస్తుందంట, ఇది వచ్చేసి గురు అంట డబ్బులు ఇచ్చేదానికి, ఓకే ఇంకెందుకు సెట్ ఇది వచ్చి భూమి సంథింగ్ అన్న. సో ఈజీలో మీకు కోపం ఉందా? లే కోపం వస్తుంది సార్. కోపం అంటే కోపం వస్తుంది సార్. ఏమైనా తప్పు జరిగితే మనం ఎంత చెప్పి ఎంత నేర్పించి పక్క నుండి నేర్పించి 100 సార్లు నేర్పించిన తర్వాత కూడా వాడు 101 కూడా మళ్ళీ అదే తప్పు చేస్తే నేను కొంచెం చెప్తా, బాబు నీకు ఇష్టం లేదంటే వదిలేసి ఆపేసేయమంటాను, ఓకే నువ్వు కావాలంటే వేరే డివిజన్కి వెళ్ళిపో అంటాను. చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి సార్. ఓకే నాకు డ్యామేజ్ ఐటమ్ షాప్ పోయేది మళ్ళీ వచ్చేది, అప్పుడు పోయి అది ఎందుకు పోయింది అంటాను నేను. మనకు డ్యామేజ్ అని తెలుసు, మళ్ళీ నువ్వు షోరూమ్కి పంపించి వాళ్ళ మిస్టేక్ ఉందని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపించుకోవడం ఎంత అనవసరం కదా సార్. ప్రతి ఒక్క రూపాయి ఖర్చు మేము తీసుకునేది ఎవరికాడ? కస్టమర్ కాదు. నేను కూడా మీకు రైస్ కుక్కర్ కాదు, నేను మీకు ఫ్రిడ్జ్ ఏసీలు కూడా గిఫ్ట్ ఇస్తా, 2 వీలర్ కూడా ఇస్తా, కార్ కూడా ఇస్తా, అన్ని డబ్బులు మీ కాడే తీసుకొని ఇస్తా. నేనేం నా ఇల్లు అమ్ముకోనో లేకపోతే నా షాప్ అమ్ముకోనో లేకపోతే నాకు ఏమైనా ప్రాపర్టీస్ అమ్ముకొని మీకు ఇవ్వను, మీ కాడే తీసుకొని మీకు ఇస్తా. సో అది వద్దు నాకు. నేను హ్యాపీగా ఉన్నాను, 2 కూతుర్లు, 1 బాబు, వైఫ్, సంతోషంగా ఉన్నాము. చాలా మేమెంత వాల్యూమ్ చేసి కూడా మీరు నా ప్రాఫిట్ అడిగితే మీరు షాక్ అయిపోతారు. మేము పెద్దగా సంపాదించము. ఎంత సార్ ప్రాఫిట్ ఈ సంవత్సరం చూడండి, మాకు ఆఫ్టర్ ట్యాక్స్ మేబీ 250-300 crores రావచ్చు, 300 crores అంతే. టర్న్ ఓవర్ సార్? టర్న్ ఓవర్ 13,000 to 14,000 crores. 14,000 crores 2022 22-23 ఐ థింక్ హైయెస్ట్ టర్న్ ఓవర్ కంపెనీ. లేదు సార్, ఇంకా ఏం లేదు సార్. ఇది కొంచెం దీంట్లో 2-3 months బ్యాడ్గా పోయింది. అంటే ఫస్ట్ ఏప్రిల్ మేల కొంచెం స్లోగా పోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య రేట్ ఎక్కేసింది. సో జనాలు కొంచెం వెయిట్ చేస్తున్నారు, ఇది గోల్డ్ కొంచెం రేట్ తగ్గని సార్. సడన్లీ 500-700 రూపీస్ అప్ అయిపోయింది సార్ పర్ గ్రాము. ఆల్మోస్ట్ 13-14%, 15% వరకు ప్లస్ అయిపోయింది. అంటే ముందే డంప్ చేసి పెట్టుకునే వాళ్ళకి ప్లస్ ఉంటుంది, కానీ మీరు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తెప్పిస్తారు. అవును సార్. అప్పుడు అసలు ఓల్డ్ మోడల్స్ లేదు సార్, మార్చాలా సార్, కస్టమర్స్ అడుగుతారు కదా. ఇంకేంది, నేను ఈరోజు ఈ పెళ్ళికి వేసుకున్నానంటే నెక్స్ట్ మళ్ళీ అదే వేసుకోపోను కదా, అప్పుడు ఇంకా టోటల్గా డిఫరెంట్ వెరైటీ కావాలా. సో అది అన్ని మనం సర్వ్ చేస్తాం సార్. అసలు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే ఓనర్ ఎవరుంటారు సార్? అందుకని మీరు అన్ని షోరూమ్లు విజిట్ చేస్తూ ఉంటారు. అదే మీరే ఉంటారు. నేనే ఉన్నాను. కస్టమర్ ఎప్పుడైనా కూడా కస్టమర్ అంటాం కదా, కస్టమర్ని కష్టపెట్టకూడదు, కస్టమర్ని హ్యాపీగా సంతోషంగా పంపించాలా. వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాం. సో వాళ్ళకి 10 రూపాయలు మిగిలాలా, వాళ్ళు ఇంకైనా షాపింగ్ చేసుకుంటారు, ఇంకైనా ఖర్చులు ఎందుకు వాళ్ళు ఏం మార్చి ఏదో ఒకటి స్టోరీ చెప్పి అలాంటి డబ్బులు మనకు నాకు తెలిసి చాలా అన్యాయమైన డబ్బులు. ఇంకా ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అవి ఇవి ఏదోదో వస్తాయి. నాకు తిరుచిలో దొంగతనం అయింది. నేను ఒకటే మాట చెప్పిన, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడికి పోదురు అని చెప్పి 24 hours పట్టుకునే దొంగని నాకు 1 గ్రామ్ కూడా గోల్డ్ లాస్ అవ్వలేదు, మొత్తం రికవర్ అయింది. సో నేను అంటే అదే చెప్తున్నా, అదే అన్యాయంగా సంపాదించుంటే మేబీ వచ్చి ఉండేది కూడా కాదు అనుకుంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.